సో ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేద్దాం. టోటల్ 16 కిలోమీటర్స్కి 47 మినిట్స్ చూపెడుతుంది. ఇప్పుడు 8 ట్రాఫిక్ చాలా ఉంది. ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. 33 మినిట్స్ చూపెడుతుంది. ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఏమంత ప్రాబ్లం అనిపించదు, మెల్లగా వెళ్తుంటాం కాబట్టి. కానీ మెయిన్ రోడ్లో ఓపెన్ అసలు ఏం వెహికల్స్ లేకుండా అట్లున్నప్పుడు అప్పుడు ప్రాబ్లం. హే, వెల్కమ్ టు మై ఛానల్ బౌండ్లెస్ సాయి. ఈరోజు మనం టోటల్ 17 కిలోమీటర్స్ మిరాకిల్లో రైడ్ చేస్తున్నాం. మేబీ మోర్ దెన్ 1 అవర్ పడవచ్చు 17 కిలోమీటర్స్ రైడ్ చేయడానికి. సరే, ఒకసారి అన్లాక్ చేసి చూద్దాం. సో ఇక్కడ యాక్సెప్ట్ చేస్తే మనకు గ్రీన్ కలర్లో ఒక లైట్ పడుతుంది, అంటే బైక్ అన్లాక్ అయినట్టు సౌండ్ వస్తుంది. దాని తర్వాత మనం ఎప్పుడైనా అవసరం ఉంటే పాజ్ రైడ్ అనిపిస్తుంది. సో దానివల్ల యూజ్ ఏంటంటే మనకు మధ్యలో ఎక్కడైనా ఆపాలనుకున్నాం, సో 5-10 మినిట్స్ సో పాజ్ చేసుకుంటే రైడ్ మనకు బైక్ ఆఫ్ అవుతుంది. ప్లస్ పర్ మినిట్ 0.5 అంటే ₹0.5 per minute ఛార్జ్ అవుతుంది. నార్మల్ ఛార్జెస్ వచ్చేసి ₹2.5 per minute అవుతాయి. సో ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేద్దాం. టోటల్ 16 కిలోమీటర్స్కి 47 మినిట్స్ చూపెడుతుంది. ఇప్పుడు 8 అయింది టైం, కానీ ఇది బైక్లో వెళ్ళినప్పుడు చూపెట్టే టైం ఇప్పుడు కొంచెం ఎక్కువనే కావచ్చు. 1 అవర్ 15 మినిట్స్ దాకా కావచ్చు. చూద్దాం ఎంతసేపు అవుతుందో రీచ్ అవ్వడానికి డెస్టినేషన్కి. కొంచెం ఇక్కడంతా వాటర్ ఉన్నాయి. పక్క స్పీడ్ వెళ్ళి లేకపోతే ఇట్లా టర్న్ తీసుకునేటప్పుడు స్కిడ్ అవుతుంటుంది మట్టిలో కానీ వాటర్లో కానీ, ఎందుకంటే టైర్స్ చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి చూసుకొని పోనీయాలి ఇట్లాంటి ప్లేసుల్లో. సో మనకి ఇప్పుడు టాప్ స్పీడ్ ఎంత 24 పోతుంది. బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి మోస్ట్లీ 25 కన్నా ఎక్కువ పోదు. ఇన్ కేస్ కొంచెం 1-2 కిలోమీటర్స్ ఎక్కువ అయినా అది డౌన్ అట్లా ఉంటే 1-2 కిలోమీటర్స్ ఎక్కువ పోతుంది. 26-27 కన్నా ఎక్కువ పోదు. ఒకవేళ అప్ ఉంటే స్పీడ్ మొత్తం తగ్గిపోతుంది. ఒకవేళ అప్పు ఎక్కేటప్పుడు చూపెడతాను. నేను ఫుల్ థ్రాటిల్ ఇచ్చిన ఇప్పుడు స్పీడ్ చూడొచ్చు మీరు. 24-20. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాఫిక్ ఉన్నా కూడా పక్కన నుండి జర అని వెళ్ళిపోవచ్చు. రెడ్ లైట్ పడ్డది అయినా వెళ్తుంది. కానీ మెయిన్ రోడ్స్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త వెళ్ళాలి, ఎందుకంటే పక్కన నుండి వెహికల్ చాలా స్పీడ్ వస్తుంటాయి, మన బండి చాలా స్లో పోతుంటుంది కాబట్టి. సో ఇంకా 17 కిలోమీటర్స్ 41 మినిట్స్ చూపెడుతుంది. కానీ మనకు అప్రాక్సిమేట్గా యావరేజ్గా పర్ మినిట్ నేను 40 పర్ మినిట్ 1 కిలోమీటర్ 3 మినిట్స్ పడుతుంది మామూలుగా. కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే చెప్పలేము. ఇక్కడ చూద్దాం, మనం ఎంత చూసి టైం వచ్చేసి 8:15 అయింది. ఇక్కడ చూద్దాం ఎంత రీచ్ అవుతామో. ఇప్పుడు ఇంకా 24లోనే పోతున్నాం స్పీడ్. ట్రాఫిక్ చాలా ఉంది. ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. 33 మినిట్స్ చూపెడుతుంది. 8:44 టైం. చూద్దాం ఎన్ని గంటలకు రీచ్ అవుతామో మరి. ట్రాఫిక్ చాలా ఉంది. ఇక్కడ మొత్తం రెడ్డే చూపెడుతుంది. ఇంత క్రాస్ చేసుకోవాలి మనం. స్టిల్ ఇంకా 21 మినిట్స్కి 9 కిలోమీటర్స్కి 21 మినిట్స్ చూపెడుతుంది. ఎగ్జాక్ట్గా 8:58 అయింది టైం. 9:35 కల్లా మనం రీచ్ కావచ్చు, ట్రాఫిక్ తక్కువ ఉండి వెళ్ళగలిగితే.
కానీ లాంగ్ డిస్టెన్స్ అయితే మిరాకిల్లో వెళ్ళొద్దు. కొంచెం షార్ట్ డిస్టెన్స్ 4-5 కిలోమీటర్స్ దాకా వెళ్ళొచ్చు. ఇట్లా సందుల్లో బాగా వెళ్ళిపోవచ్చు. స్కూటీలు కానీ బైక్లు కానీ ఇంత ఈజీగా వెళ్ళలేవు. చిన్న చిన్న ప్లేసుల్లో మనం చిల్ అయిపోతూ పోవచ్చు. మెయిన్ మనకి ఇండికేటర్స్ ఉండవు. సో లాంగ్ డిస్టెన్సెస్ కానీ ఇట్లా హైవేస్లో ట్రావెల్ చేసేటప్పుడు, మెయిన్ రోడ్స్లో ట్రావెల్ చేసేటప్పుడు చూసుకొని పక్కన వెనకాల వెహికల్స్ చూసుకొని వెళ్ళాలి. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. సో ఇది 1 కిలో ఫుల్ ఛార్జ్కి 50 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. 50 to 52 కిలోమీటర్స్ అది రియల్ టైం రేంజ్. సింగిల్ పర్సన్ ఒక 50 to 60 కిలోస్ వెయిట్ ఉన్న పర్సన్ ఉంటే. చూడండి ఇంతగానం ట్రాఫిక్ ఉంది, అందుకు మస్తు స్లో అవుతుంది. అది కాకుండా నేను ఒక మధ్యలో అక్కడక్కడ ఆపాను. ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఏమంత ప్రాబ్లం అనిపించదు, మెల్లగా వెళ్తుంటాం కాబట్టి. కానీ మెయిన్ రోడ్లో ఓపెన్ అసలు ఏం వెహికల్స్ లేకుండా అట్లా ఉన్నప్పుడు అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మన మెల్లగా పోతుంటాయి, పక్కన వెహికల్స్ చాలా స్పీడ్ వస్తుంటాయి. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ 9 minutes చూపెడుతుంది. కానీ నార్మల్గా ట్రాఫిక్ లేకపోతే 12 కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు మనం. ట్రాఫిక్ ఉంటే 15 to 20 minutes అవుతుంది. జోన్లో ఎండ్ చేసి చూపిస్తాను మీకు. ఇంకా ఇట్లా యూలు గురించి కానీ యూలు ఎట్లా యూజ్ చేయాలి అని తెలుసుకోవాలంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూలు గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఫోన్ పెట్టుకోవడానికి ఏది లేదు. నెక్స్ట్ టైం చెస్ట్కి పెట్టుకొని ఒక హోల్డర్ తెచ్చుకోవాలి. అందుకు మొత్తం షేక్ అవుతుంది ఫోన్, మొత్తం సరిగ్గా వీడియో రికార్డ్ కాలేదు. అయిపోయింది, వచ్చేసినాం. ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాం. మేబీ 2.5 to 3 kilometers. మధ్యలో ఒక చిన్న టైం ల్యాబ్స్ పెట్టినా, ఒకసారి చూడండి. మొత్తం షేక్ అవుతుంది, ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో ఫోన్ పెట్టుకున్నా కాబట్టి సరిగ్గా తీయడానికి రాలేదు. చేసిన ముందు వచ్చేదే మన లొకేషన్. ఇక్కడ ఏంటంటే రైడ్ ఎండ్ అయిపోయింది, కానీ మనం వచ్చినాం మన ప్లేస్కి. దీంట్లో ఛార్జింగ్ అయిపోవడానికి వస్తుంది. 9:23 అయింది. సో చాలాసేపు ట్రై చేసిన తర్వాత రైడ్ ఎండ్ అవ్వలేదు. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ యూలోతో అప్లోడ్ చేస్తూ ఉంటా.